శ్రీరామనవమి వచ్చింది. అప్పుడు మా డాడీ భక్షాలు పులిహోర అవన్నీ పట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఊరుగా నుంచి ఇట్లా పులిహోర పట్టుకొచ్చినావు, పచ్చన్నం పట్టుకొచ్చినావు, మాకు వద్దు అని చెప్పేసి రిటర్న్ పంపించింది. అయ్యో మా డాడీ నేను ఇట్లా పంపించింది అని చెప్పేసి నేను టెన్షన్ పడే వరకు నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఫిట్స్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్నయ్య వాళ్ళు మా మమ్మీ డాడీ వచ్చింది. మా అత్తయ్య డాడీ మీదకి సీరియస్ అయింది. ఏంటి మీరు చెప్పరా, చెప్పకుండా పెళ్ళి చేస్తారా, ఇదా అదా అని చెప్పేసి అన్నది. అన్న తర్వాత సరే పాపకు ఫిక్స్ వచ్చింది కదా, ఒక 2 days ఉంచుకోపోను అని చెప్పేసి పంపించింది. 2 days ఉన్న తర్వాత ఒక వారం తర్వాత మా అత్తయ్యని గుర్తు చేసింది. ఇట్లా చెట్ల మందు ఇట్లా ఉంటుంది కదా, మరి పోపిస్తారా ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అంటే మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు చెట్ల మందు ఇట్లనే వాళ్ళ అబ్బాయి కూడా వస్తే పోపించిల్లన్నమాట. అది ఇన్ఫర్మేషన్ కనుక్కొని సిద్దిపేట దగ్గర రామయ్యపురం అని ఉంటుంది, అక్కడికి మా హస్బెండ్, నేను, మా మమ్మీ, డాడీ అందరం కలిసి వెళ్ళినాం. అక్కడ డాక్టర్తో కూడా మా హస్బెండ్తో మాట్లాడిపించాం. మరి దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మాట్లాడిపిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ ఆమె టెన్షన్ పడితేనే వస్తుంది, ఆమెను బాగా ప్రెషర్ పెడితేనే వస్తుంది అని చెప్తే మా హస్బెండ్ కూడా ఏం కాదులే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇక మా అత్తయ్య మా మరిది మా హస్బెండ్ అనేది బాగా ఫోర్స్ చేసింది. రోగపున్న అమ్మాయి మనకు వద్దు అని చెప్పేసి ఫోర్స్ చేసింది. మెయిన్ క్యాండిడేట్ ఎవరు అని అంటే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య శ్యామరావు అని. ఇట్లనే పంచాయతీ ఉంది. ఒకరోజు పొద్దుగా లేచి నేను ముగ్గేస్తుంటే నువ్వు ముగ్గట్లు వేయొద్దని చెప్పేసి వచ్చి వాటర్ పోసింది. వాటర్ పోస్తే నువ్వు వస్తావు అని చెప్పేసి నేను ఉన్న నీళ్ళు కొంచెం కుమ్మరిచ్చేసి నేను కానీ నాకు అవసరం లేదు, మీరు ఇంతగానం నన్ను ఏ పాటి కట్నం తీసుకొచ్చినావు, నువ్వు అంటే మాకు ఎవరికి నచ్చలేదు, బలివిడిగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు రోగబ్దాన్ని అని చెప్పేసి మా అత్తయ్య మా మరిది నన్ను వేధించేది.